ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో దశమ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటూ ఉన్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు శ్రీకృష్ణస్వామి దివ్యలీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. ఆయన చెప్పినటువంటి ఆ శ్రీకృష్ణుని గొప్పతనాన్ని విని గోపాలకులకు, గోపికలకు, అలాగే గోవులకు, వత్సలకు, వీళ్ళందరికీ ఆ శ్రీకృష్ణుడంటే ఎందుకంత ప్రేమ? ఎవరికైనా తమ సంతానం మీద ప్రేమ అధికంగా ఉంటుంది కానీ ఇతరుల మీద ఎందుకు ఉంటుంది? శ్రీకృష్ణుడంటే యశోదకు, నందునకు ప్రేమ ఉన్నదంటే అది సహజం. మరి గోపికలకు, గోపాలకులకు, వీళ్ళందరికీ కూడా ఎందువల్ల శ్రీకృష్ణుడంటే అమితమైనటువంటి ప్రేమ తమ బిడ్డల కన్నా అధికంగా అని ఆ పరీక్షిన్ మహారాజునికి సందేహం కలిగి ప్రశ్నించారు. ప్రశ్నిస్తే అప్పుడు ఆ ప్రశ్నకు సమాధానం చెబుతున్నారు సుఖయోగీంద్రుల వారు. తద్రాజేంద్ర యథా స్నేహ స్వస్వకాత్మని దేహినాం న తథా మమతాలంబి పుత్రవిత్త గృహాదిషు. ఎవరికైనా తాను అంటేనే ఎక్కువగా మమకారం ఉంటుంది. ఆత్మ, తన ఆత్మపై, తనపై తనకు అధికమైనటువంటి ప్రేమ ఉంటుంది లోకంలో ఎవరికైనా. ఆ తరువాతనే తనదైనటువంటి వారి మీద, తనను ఆశ్రయించినటువంటి వారి మీద ప్రేమ ఉంటుంది. న తథా మమతాలంబి పుత్రవిత్త గృహాదిషు. తనపై ఉన్నటువంటి ప్రేమ పుత్రుల యందు కానీ, ధనమునందు కానీ, ఇతరమైన వస్తువుల యందు కానీ ఉండదు. ఎందువల్లంటే తాను అంటే అంత ప్రీతి ఉంటుంది ప్రతి ఒక్కరికి లోకంలో. దేహాత్మవాదినాం పుంసాం అపి రాజన్య సత్తమ యథా దేహ ప్రియతమః తథా నహ్యనుయేచతం. కొంతమంది ఉంటారు దేహాన్నే ఆత్మగా భావన చేసేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా దేహమే ప్రియమైనదిగా ఉంటుంది. వారి దేహాన్ని ప్రేమించుకున్న తర్వాతనే ఆశ్రయించిన వారి మీద ప్రేమ అధికంగా ఉంటుంది. తన దేహమే ముందు, ఆ తర్వాతే తనదనుకున్నటువంటి మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పుత్రాదులు కానీ, ఐశ్వర్యం కానీ, వాటి యందు ప్రేమ ఉంటుంది. దేహాన్ని అనుసరించి ఉండేటువంటి వాటి మీద తమ దేహాభిమానం తర్వాతనే వాటి మీద ప్రేమ కలుగుతుంది. దేహోపి మమతా భాక్ చేత్ తర్హ్యసౌ నాత్మవత్ ప్రియః యజ్జీర్యత్యపి దేహేస్మిన్ జీవితాశా బలీయసి. తాను అంటే ఎందుకు అధికమైన ప్రేమ ఉంటుంది, ఆశ ఉంటుందంటే దేహం అనేది నశించిపోతున్నా, ఆ దేహంలో ఎన్ని ఇబ్బందులు కలిగినా బ్రతకాలనేటువంటి ఆశ మాత్రం పోదు. ఈ దేహమే కదా జీవనానికి ఆధారమైనది. కానీ ఆ దేహంలో ఏవైనా మార్పులు వచ్చి దేహం క్షీణిస్తున్నప్పటికీ ఇంకా బ్రతకాలి అనేటువంటి ఆశ మాత్రం ఏనాటికి పోదు. యజ్జీర్యత్యపి దేహేస్మిన్ జీవితాశ బలీయసి. ఆ ఆశ అనేది చాలా బలంగా ఉంటుంది. కాబట్టి ఈ దేహం కన్నా ఎక్కువ ఇష్టమైనది ఏమిటి అంటే ఆత్మ, తాను అనేటువంటి భావన ఏదైతే ఉందో అది అధికంగా ఇష్టపడుతూ ఉంటారు. తస్మాత్ ప్రియతమస్వాత్మ సర్వేషామపి దేహినాం తదర్థమేవ సకలం జగదే తచ్చరాచరం. అందువల్లనే ఆత్మ అనేటువంటిది దేహాన్ని ధరించిన ప్రతి ఒక్కరికి ఇష్టమై ఉంటుంది. ఈ జగత్తంతా కూడా దాంతోనే నిండి ఉన్నది. అంతా కూడా ఆత్మతో నిండి ఉన్నదే. తాను నేను అనే భావమే ఎక్కడ చూసినా ఈ జగత్తులో కనిపిస్తూ ఉంటుంది. అందువల్లనే దేహంలో ఏదైనా కష్టం కలిగినా, ఒక చెయ్యి విరిగినా, కాలు విరిగినా కూడా ఇంకా జీవించాలి అనేటువంటి ఆశ మాత్రం నశించదు. ఈ కదిలే కదలనటువంటి ఈ జగత్తంతా కూడా ఆత్మ కోసమే ఉన్నది అని చెబుతున్నారు. కృష్ణమేనమవేహిత్వం ఆత్మానం అఖిలాత్మనాం జగద్ధితాయ సోప్యత్ర దేహీవా భాతి మాయయా.
కాబట్టి ఓ పరీక్షిన్ మహారాజా, ఆత్మ ఆత్మ అని ఇందాకడి నుంచి నేను చెబుతున్నాను, చూచావా? ఆ ఆత్మ ఎవరు అంటే ఈ జగత్తంతటికి ఆత్మస్వరూపుడై ప్రతి జీవిలోనూ ఉన్నటువంటి వాడు ఆ శ్రీకృష్ణుడేనయ్యా. కృష్ణమేనమవేహిత్వం ఆత్మానం అఖిలాత్మనం. సమస్తమైన దేహధారులైన జీవులకు ఆత్మస్వరూపుడై ఉన్నటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. మరి మానవునిగా ఎందుకు కనిపిస్తున్నాడంటే జగద్ధితాయ సోప్యత్ర దేహీవా భాతి మాయయ. జగత్తు యొక్క హితం కోసం తన మాయతో మనందరికీ ఒక మానవునిగా కనిపిస్తున్నాడు తప్ప అతడు సమస్త జీవరాశులలో ఉన్నటువంటి ఆత్మస్వరూపుడు. వస్తుతో జానతామత్ర కృష్ణం స్థాస్నుచరిష్ణుచ భగవద్రూపమఖిలం నాణ్యత్ వస్తివ కించన. కృష్ణుడే అంతా నిండి ఉన్నాడు అనేటువంటి తత్వం ఎవరికైతే తెలిసి ఉంటుందో అలాంటి వాళ్ళకి ఈ జగత్తులో ఉన్న కదిలేవి కదలనివి అయిన సమస్త చరాచరములు స్థావర జంగమములన్నీ కృష్ణస్వరూపాలుగానే కనిపిస్తాయి. తద్భిన్నంగా ఏదీ కనిపించదు. ఈ సృష్టిలో ఆ పరమాత్ముడు తప్ప వేరొకటి లేదు. ఆ శ్రీకృష్ణుడే, ఆ భగవంతుడే అంతటా నిండి ఉన్నాడని అందరూ తెలుసుకోవాలి. సర్వేషామపి వస్తూనాం భావార్థో భవతి స్థితః తస్యాపి భగవాన్ కృష్ణః కిమతద్వస్తు రూప్యత. ఈ జగత్తులో ఉన్న సమస్తమైన పదార్థాలకు జీవులకు అతీతమైనటువంటి ఒక భావం అనేది ఉన్నది, ప్రకృతి ఉన్నది. ఆ ప్రకృతిని అనుసరించే ఈ జీవరాశులన్నీ ఉన్నాయి. మరి ఆ ప్రకృతికి కూడా అతీతమైనటువంటి, ప్రకృతిని అతిక్రమించి ఉన్నటువంటి స్వరూపం ఏమిటి అంటే సాక్షాత్తు పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణుడే. శ్రీకృష్ణుడు కానటువంటిది ఈ జగత్తులో ఏదుందో చూస్తాను అంటున్నారు సుఖయోగీంద్రుల వారు. కిమతద్వస్తు రూప్యత. శ్రీకృష్ణుని కన్నా, ఆ పరమాత్ముని కన్నా భిన్నంగా ఏదైతే ఉన్నదో ఈ ప్రకృతిలో, ఈ జగత్తులో, అది చూపించగలవా నువ్వు? కాబట్టి అందరికీ ఆత్మస్వరూపుడై ప్రకృతికి అతీతమైనటువంటి వాడు శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణుడే ఆత్మగా అందరి యందు ఉన్నాడు. కాబట్టి సమాశ్రిత ఏ పద పల్లవప్లవం మహత్పదం పుణ్య యశో మురారేహే భవాంబుధిర్వత్సపదం పరం పదం 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 యద్విపదాం నతేషాం. అందువల్ల ఆ మహాత్ముడైనటువంటి శ్రీకృష్ణుని యొక్క పాదపద్మములనేటువంటి నావను ఆశ్రయించినటువంటి వారు ఈ భవసాగరాన్ని దాటేస్తారు. ఎలాంటిది ఆయన పదయుగళి అంటే పుణ్యయశ మురారేహే, మహాత్ములకు ఆశ్రయమైనటువంటిది. పుణ్యయశ, చిగురుటాకు వంటి చక్కని ఆ పాదపద్మము గొప్ప కీర్తి కలిగినటువంటిది. అలాంటి పాదాన్ని సమాశ్రితా, ఎవరైతే ఆశ్రయిస్తారో భవాంబుధి వత్సపదం పరం పదం పదం, అటువంటి వారికి సంసారం అనేటువంటి సాగరము ఒక వత్స యొక్క కాలిగిట్ట ప్రమాణమే. ఒక దూడ యొక్క కాలిగిట్ట ఎంత ప్రమాణం ఉంటుందో అంత ప్రమాణంలోనే తేలికగా దాటే విధంగా కనిపిస్తూ ఉంటుంది ఈ సంసారం అనేటువంటి సాగరం. ఆ పరమాత్ముని పాదాలను ఆశ్రయించినటువంటి వారికి వాళ్ళు ఉత్కృష్టమైనటువంటి పదం, మోక్షాన్ని సాధించగలుగుతారు. యద్విపదాం పదం నతేషాం. విపత్తులకు కారణమైనటువంటి ఆ సంసారం అనేటువంటి బంధం వాళ్ళని స్పృశించదు. అవలీలగా వాళ్ళు దానిని దాటగలుగుతారు. ఏమాత్రం ఆ సంసారం బంధహేతువు కాదు. ఎవరైతే ఆ పరమాత్ముని యొక్క పాదపద్మాలను, చిగురుటాకు వంటి పాదపద్మాలను తమ హృదయంలో నిలుపుకుంటారు. ఏతత్తే సర్వమాఖ్యాతం యత్పృష్టోహమిహత్వయ యత్కౌమారే హరికృతం పౌగండే పరికీర్తితం. కాబట్టి ఓ పరీక్షిన్ మహారాజా, నువ్వు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్పినట్టే కదా. అందరికన్నా శ్రీకృష్ణుడే ఎందుకు ఇష్టుడవుతున్నాడు అంటే అందరికీ ఆత్మస్వరూపుడైనటువంటి వాడు శ్రీకృష్ణుడే. కాబట్టి ఈ గోపాలకులకు, గోపికలకు, వీళ్ళందరికీ ఆ విషయం అర్థమైపోయింది. ఇతడే మన ఆత్మస్వరూపుడై వెలుగొందేటువంటి పరమాత్మ అని. అందువల్ల ఆ పరమాత్ముణ్ణే వాళ్ళందరూ కూడా ప్రేమిస్తూ ఉన్నారు, అభిమానిస్తూ ఉన్నారు. అందరికీ అన్నిటికన్నా అధికమైనటువంటి వాడు శ్రీకృష్ణుడే అయి ప్రకాశిస్తున్నాడు అని చెప్పి ఈ విధంగా నువ్వు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం తెలియజేశాను.
నువ్వు అడిగావు కదా ఇది వరకు మరొక ప్రశ్న, అఘాసురుణ్ణి సంహరించినటువంటి సందర్భంలో బ్రహ్మగారు మాయ చేశారు. ఆ మాయతో ఆయన గోపాలకులను దూడలను వీళ్ళందరినీ సంవత్సరం పాటు తన దగ్గర దాచివేశారు. కానీ ఆ విషయం దాయబడినటువంటి గోపబాలకులకు అలాగే దూడలకు ఏమాత్రము ఆ జ్ఞానం అనేటువంటిది లేదు. వాళ్ళు ఆ మాయ తొలగిపోయిన తర్వాత సంవత్సరం తర్వాత వాళ్ళు మళ్ళీ గోకులంలో అడుగు పెట్టారు మానవ కాలమానం ప్రకారం. అయినప్పటికీ వాళ్ళకి అది గుర్తు లేకపోవటం వల్ల ఇందాకనే అఘాసురుణ్ణి శ్రీకృష్ణుడు సంహరించాడు అని వాళ్ళు గోకులంలో అందరికీ చెబుతూ ఉన్నారు. అంటే శ్రీకృష్ణ పరమాత్మకు 5 సంవత్సరాల వయస్సులో జరిగినటువంటి ఆ వృత్తాంతాన్ని ఆ స్వామికి 6 ఏళ్ళు వచ్చిన తర్వాత ఈ గోపబాలకులు గోకులంలో చెప్పారు. ఆ మధ్యలో ఉన్న సంవత్సర కాలం పాటు వాళ్ళు బ్రహ్మ మాయలోనే ఉన్నారు. ఆ విషయం కృష్ణునికి తెలుసు కానీ ఆ గోపబాలకులకు తెలియదు. అంతకు ముందే వాళ్ళు అరణ్యానికి వెళ్ళి తిరిగి వస్తున్నట్లుగా భావన చేస్తున్నారు. ఈ మధ్యలో జరిగిన విషయాలేమీ వాళ్ళకి తెలియకపోవటం వల్ల సంవత్సరం క్రితం జరిగిన విషయాన్ని ఆ రోజే జరిగినట్లుగా వాళ్ళందరూ తెలియజేస్తూ ఉన్నారు గోకులంలో. ఇది నాయనా పరీక్షిత్తు నువ్వు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం అని స్పష్టంగా సుఖయోగీంద్రుల వారు వర్ణించి చెప్పి, ఏ తత్సుమద్భిః చరితం మురారేః అఘార్దనం శాద్వలజేమనంచ వ్యక్తేతరద్రూపమజోర్వభిష్టవం శృణ్వన్ గృణన్నేతి నరోఖిలార్థాన్. ఈ అఘాసురుణ్ణి వధించినటువంటి గొప్ప సందర్భం అఘార్దనం. అదేవిధంగా మిత్రులతో కూడి ఆ శ్రీకృష్ణ స్వామి ఏ విధంగా సంచరించాడో ఆ వృత్తాంతాన్ని, సుహృద్భిః చరితం మురారేః ఆ శ్రీకృష్ణ స్వామి ఆటపాటలతో గోపబాలకులతో ఏ విధంగా సంచరించాడో ఆ విశేషాలు, వ్యక్తేతరద్రూపం అజోర్వభిష్టవం కనిపించేదానికన్నా విలక్షణమైనటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు ఆ శ్రీకృష్ణుడు. కనిపించేది బాలుని వలె, కానీ ఆయన లీల మాత్రం మానవులకు సాధ్యం కానిది అనితర సాధ్యమైనది. ఎందువల్లంటే పరమాత్ముడు ఘటనాఘటన సమర్థుడు, అతడే శ్రీకృష్ణుడు. కాబట్టి ఈ వృత్తాంతాన్ని మనం చక్కగా పఠించినప్పుడు ఆ శ్రీకృష్ణుని మహిమ సంపూర్ణంగా తెలుస్తుంది. వ్యక్తేతరద్రూపం కనిపించేదానికన్నా విలక్షణమైనటువంటి ఆ పరమాత్మ లీల, ఆ కృష్ణుని యొక్క మహిమ. అజోర్వభీష్టవం అదేవిధంగా ఆ లీలను చూచి మురిసిపోయి పరవశించి తనని తాను మరచినటువంటి బ్రహ్మగారు చేసిన అమోఘమైనటువంటి కృష్ణస్తుతి. ఇవన్నీ కూడా శృణ్వన్ గృణన్ ఎవరైతే శ్రద్ధగా వింటారో ఈ అఘాసురుణ్ణి సంహరించిన వృత్తాంతం కానీ, కృష్ణుని లీలా విశేషం కానీ, గోపబాలకులతో కృష్ణుడు చేసినటువంటి ఆటలు కానీ, అదేవిధంగా బ్రహ్మగారు కృష్ణుణ్ణి స్తుతించినటువంటి ఈ చక్కని స్తుతిని కానీ ఎవరైతే శ్రద్ధగా శ్రవణం చేస్తారో, ఎవరైతే చక్కగా చెబుతారో వాళ్ళందరూ అఖిలార్థాన్ ఏతి సమస్తమైన పురుషార్థాల్ని పొందుతారనడంలో ఏ విధమైనటువంటి సందేహము లేదు అని ఆ పరీక్షిన్ మహారాజుకు సుఖయోగీంద్రుల వారు చెబుతున్నారు. ఏవం విహారైః కౌమారైః కౌమారం జహతుర్వ్రజే నిలాయనైః సేతుబంధైః మర్కటోత్ప్లవనాదిభిః. ఈ విధంగా ఆ వయస్సులో 5 ఏళ్ల వయస్సులో ఏ ఆటలాడాలో అలాంటి ఆటలు ఆడుతూ చక్కగా ఆ బృందావన సమీపంలో ఆ కౌమార దశను గడిపారు ఆ శ్రీకృష్ణ స్వామి గోపబాలకులతో కలిసి. నిలాయనైః సేతుబంధైః నిలాయనైః దాగుడు మూతలు ఇత్యాది ఆటలాడుతూ, అదేవిధంగా సేతుబంధైః చిన్న చిన్న ఆనకట్టల్లాంటివి కడుతూ సెలయేళ్లకు, మర్కటోత్ప్లవనాదిభిః వానరాలతో కలిసి ఆడుతూ కోతి కొమ్మచ్చి ఆటలు ఆడుతూ అలా అలా ఆ కౌమార దశను గడిపారు. ఇక్కడితో మనం దశమ స్కంధంలో 14వ అధ్యాయాన్ని పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు 15వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. శ్రీ సుకౌవాచ తతశ్చ పౌగండవయశ్రితౌ వ్రజే బభూవతుస్తౌ పశుపాల సమ్మతౌ గాశ్చారయంతౌ సఖిభిః సమం పదైః బృందావనం పుణ్యమతీవ చక్రతు. ఆ తరువాత 6 ఏళ్ల వయస్సులోకి వచ్చిన తరువాత పౌగండవయ శ్రితౌ, ఆ పౌగండ వయస్సు అంటే 6 ఏళ్ల వయస్సు వచ్చిన తరువాత
ఆ గోవ్రజంలో వాళ్ళు కొంత పరిణతి చెంది ఆ బాలులు దూడల్ని మేపేవాళ్ళు కాస్త గోవుల్ని కూడా మేపటం ప్రారంభించారు. బభూవతుస్తౌ పశుపాల సమ్మతౌ, అంటే గోవుల్ని కూడా చక్కగా రక్షించేటువంటి సామర్థ్యం వాళ్ళకి అనుభవం మీద వచ్చేసింది. గాశ్చారయంతౌ సఖిభిః సమం పదైః, ఈ విధంగా గోవుల్ని చక్కగా మేపుతూ ఆ బృందావన సమీపంలో తమ తోటి మిత్రులతో కలిసి బలరాముడు కృష్ణుడు సంచరిస్తూ పుణ్యం బృందావనం అతీవ చక్రతు, పవిత్రమైన ఆ బృందావనాన్ని చక్కగా సంచరించారు అని చెప్పి తన్మాధవో వేణుముదీరయన్ వృతో గోపైః గృణద్భిః స్వయశో బలాన్వితః పశూన్ పురస్కృత్య పశవ్యమావిశత్ విహర్తుకామః కుసుమాకరం వనం. ఆ సందర్భంలో మాధవుడు ఆ శ్రీకృష్ణ స్వామి వేణుగానం చేస్తూ వేణుముదీరయన్, వేణుగానం చక్కగా చేస్తూ వృతః గోపైః స్వయశః గృణద్భిః, తన కీర్తిని పాడేటువంటి గోపబాలకులతో కలిసి, కృష్ణ ఆ రోజు నువ్వు మమ్మల్ని అలా రక్షించావు, ఇలా రక్షించావు, ఆ అసురుణ్ణి బలే చంపావు అని ఈ విధంగా కృష్ణుని యొక్క గొప్పతనాన్ని వర్ణించేటువంటి గోపబాలకులతో కలిసి శ్రీకృష్ణ స్వామి చక్కగా బలరామునితో కూడినటువంటి వాడై బృందావనంలో ఆవుల్ని చక్కగా మేపుతూ సంచరిస్తున్నాడు వేణునాదం చేస్తూ. పశూన్ పురస్కృత్య పశవ్యమావిశతు, ఆ గోవులను ముందుగా ఉంచుకుని వాటిల్ని రక్షిస్తూ పశవ్యమావిశతు, పశువులకు సంబంధించిన తృణము ఇత్యాది ఆహారములు సమృద్ధిగా లభించేటువంటి ఆ బృందావన సమీపంలో ఉన్న చక్కని అరణ్యంలో సంచరిస్తూ విహర్తుకామః కుసుమాకరం వనం, ఆ వనం ఎలా ఉన్నది అరణ్యం అంటే కుసుమాకరం, అనేక రకములైన చిత్ర విచిత్రములైన ఆయా ఋతువులలో వికసించేటువంటి చక్కని పుష్ప సమృద్ధితో కూడి ఉన్నది. అలాంటి అరణ్యంలో ఆవులను మేపుతూ శ్రీకృష్ణ స్వామి బలరామునితో కలిసి సంచరిస్తూ ఉన్నారు. విహర్తుకామః, విహరించాలనే కోరికతో ఆయన సంచరిస్తున్నారు. తన్మంజు ఘోషాలి మృగద్విజాకులం మహన్మనః ప్రఖ్యపయ సరస్వత వాతేన జుష్టం శతపత్ర గంధిన నిరీక్ష్య రంతుం భగవాన్ మనోదధే. ఆ బృందావన సమీపంలో ఉన్న ఆ ప్రాంతాన్ని చూడంగానే ఆ మనస్సు ఎంతో ఆహ్లాదమైపోయింది. పరమాత్మకు శ్రీకృష్ణ స్వామికి ఎలాగైనా అక్కడ విహరించాలి, ఆడుకోవాలి గోపబాలకులతో అని ఆయనకి కోరిక కలిగింది. తన్మంజు ఘోషాళి మృగద్విజాకులం, చక్కగా ఝంకారం చేసేటువంటి తుమ్మిదల యొక్క శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా జింకలు మొదలైనటువంటి చక్కటి జంతువులన్నీ సంచరిస్తూ ఉన్నాయి. అలాగే పక్షుల యొక్క కిలకిలారావాలు శ్రావ్యంగా వినిపిస్తూ ఉన్నాయి. మహన్మనః ప్రఖ్యపయ సరస్వత, మహాత్ముల యొక్క మనస్సుని పోలినటువంటి సరస్సులు. అంటే మహాత్ముల యొక్క మనస్సులు ఎలా ఉంటాయి? ప్రశాంతంగా గంభీరంగా ఉంటాయి. అంత ప్రసన్న గంభీరంగా మహాత్ముల యొక్క హృదయాల్లాగా ప్రకాశించేటువంటి చక్కని సరస్సులు కలిగినటువంటి ఆ బృందావనారణ్యంలో సంచరిస్తున్నారు. వాతేన జుష్టం శతపత్ర గంధిన, ఆ ప్రాంతమంతా ఎలా ఉంది అంటే పద్మముల మీద నుంచి వచ్చినటువంటి గాలి యొక్క సుగంధంతో కూడి ఉంది. గాలి వస్తూ వస్తూ వికసించిన పద్మాలలో ఉన్నటువంటి ఆ సౌగంధ్యాన్ని తీసుకుని వస్తే తనతో పాటు ఆఘ్రాణించేటువంటి వారికి, పీల్చే వారికి ఆ పద్మ సువాసనలతో కూడినటువంటి చక్కని వాసన వస్తూ ఉన్నది. అలాంటి ప్రదేశం అది చూడంగానే పరమాత్మకు ఆనందం కలిగింది. తన మిత్రులతో అక్కడ హాయిగా ఆడుకోవాలి, సంచరించాలనుకున్నారు. సతత్ర తత్రారుణ పల్లవశ్రియ ఫల ప్రసూనోరుభరేణ పాదయో స్పృశచ్చిఖాన్ వీక్ష్య వనస్పతీన్ ముదా స్మయన్నివాహాగ్రజమాది పూరుష. ఆ ప్రదేశాన్ని చూచి కృష్ణస్వామి అన్నగారైన బలదేవులతో, బలరామునితో ఇలా మాట్లాడుతున్నారు. సతత్ర తత్రారుణ పల్లవశ్రియ, అక్కడక్కడ చూస్తే ఎర్రనైనటువంటి చిగురుటాకులతో, చిగురుటాకులు అనేటువంటి సంపదతో ప్రకాశిస్తున్నాయి ఆ వృక్షాలు. అలాగే ఆ వృక్షాల యొక్క గొప్పతనం వర్ణిస్తున్నారు. ఫల ప్రసూనోరు భరేణ పాదయో, చిగురుటాకులతో అదేవిధంగా చక్కని పుష్పాలతో బరువైనటువంటి అందమైన పెద్ద పెద్ద పండినటువంటి పండ్లతో ఉండడం వల్ల ఆ వృక్షముల యొక్క కొమ్మలన్నీ
వినయపూర్వకంగా వంగినట్లుగా ఉంది. సంపదలున్న వాళ్ళు ఇంకా వినయంగా ఉంటే ఎంత అందంగా ఉంటుందో, పుష్ప ఫలములతో చిగురుటాకులతో నిండినటువంటి వృక్షముల యొక్క శాఖలు వినయంగా శ్రీకృష్ణస్వామి బలరాముల యొక్క పాదాల దాకా వంగి నమస్కరిస్తున్నట్లుగా ఉన్నాయి ఆ బృందావనంలో వృక్షాలు. అది చూడంగానే పరవశం కలిగింది. స్పృశచ్చిఖాన్ వీక్ష్య వనస్పతి ముద. ఆ వృక్షముల యొక్క కొమ్మలు అలా పాదాల దాకా వచ్చి స్పృశిస్తున్నాయా అన్నట్లుగా ఉన్న అందమైన వృక్షములను చూడంగానే స్వయన్ నవ్వుతూ ఆ శ్రీకృష్ణ పరమాత్మ బలరామునితో ఈ విధంగా చెబుతున్నారు. శ్రీ భగవానువాచ, ఆ పరమాత్ముడైనటువంటి శ్రీకృష్ణుల వారిలా అంటున్నారు. అహో అమి దేవవరామరార్చితం పాదాంబుజంతే సుమనః ఫలార్హణం నమంత్యుపాదాయ శిఖాభిరాత్మనః తమోపహత్యై తరుజన్మ యత్కృతం. బలరామునకు కృష్ణునకు వారు అభేదంగా ఉన్నారు, ఇద్దరూ ఒకటే అన్న విషయం వాళ్ళకి తెలుసుగా. బలరామునకు శ్రీకృష్ణుడంటే పరమాత్ముడనే తెలుసు, పరమాత్మకు బలరాముడంటే తన అంశనే తెలుసు. అందువల్ల వాళ్ళిద్దరూ కొంచెం గంభీరంగా మాట్లాడుకుంటున్నారు. అన్నయ్యా చూచావా ఇక్కడ, అహో అమీ దేవ వర, దేవతలలో శ్రేష్టమైనటువంటి ఓ బలరామదేవ, దేవతల చేత అర్చింపబడేటువంటి పాదాలు కలిగినటువంటి ఓ బలరామ అన్నయ్య, తే పాదాంబుజం సుమనః ఫలార్హణం. పూజా ద్రవ్యాలన్నీ తీసుకుని సాక్షాత్తు వృక్షాలే తమ కొమ్మలకు ఉన్నటువంటి ఆ పుష్పములతో నీ పాదాలకి పూజిస్తున్నట్లుగా ఉంది కదూ. ఈ సన్నివేశం చూసావా? దేవతల చేత పూజింపబడేటువంటి నీకు పూజా ద్రవ్యాలు స్వయంగా వృక్షాలే తీసుకొచ్చి పూజిస్తున్నట్లుగా ఉన్నదే. నమంత్యుపాదాయ శిఖాభిరాత్మనః, తమ తమ శాఖలకు ఉన్నటువంటి ఆ పుష్పములతో ఫలములతో వినయంగా నీకు పూజిస్తూ ఉన్నాయి. ఎందువల్ల అంటే ఆ వృక్షాలు తమ పాపాన్ని పోగొట్టుకోవాలనుకుంటున్నాయి. ఏదో పాపం చేస్తేనే కదా ఈ వృక్ష జన్మ మాకు లభించింది, ఎక్కడికి కదలలేనటువంటి జన్మ. తమోపహత్యై తరుజన్మ యత్కృతం, ఏదో పాపం చేయటం వల్ల ప్రారబ్ధవశం వల్ల ప్రాప్తించినటువంటి సంచిత పాపం వల్ల సంప్రాప్తించినటువంటి తమ పాపాన్ని పోగొట్టుకోవటం కోసం భగవత్ స్వరూపుడవైన నిన్ను పూజించి తరిద్దామనేటువంటి సత్సంకల్పంతో ఈ వృక్షాలు తమ కొమ్మలకు ఉన్నటువంటి పుష్పములతో ఫలములతో నీ పాదాలను స్పృశిస్తున్నట్లుగా ఉంది. తమోపహత్యై, తమ అజ్ఞానాన్ని పాపాన్ని పోగొట్టుకోవటం కోసం అన్నట్లుగా ఉంది కదా అన్నయ్య, చూశావా అంటున్నారు. ఏతే లినస్తవ యశోఖిలలోక తీర్థం గాయంత ఆది పురుషానుపదం భజంతే ప్రాయో అమీ మునిగణాః భవదీయ ముఖ్యాః గూఢం వనేపి న జహతి అనఘ ఆత్మదైవం. అనఘ పాపరహితుడా, ఓ పవిత్రమైనటువంటి వాడా, ఓ బలదేవా అన్నయ్యా, ఏతే అలిన, ఈ తుమ్మెదలున్నాయే ఇవి ఝంకారం చేస్తూ వస్తూ ఉంటే ఎలా ఉన్నదో తెలుసా? యశోఖిల లోక తీర్థం, లోకానికంతటికీ పవిత్రతని చేకూర్చేటువంటి నీ దివ్యమైనటువంటి కీర్తిని ఈ తుమ్మెదలు గానం చేస్తున్నట్లుగా ఉంది. తుమ్మెదల యొక్క ఝంకారం అనేది బలదేవుని యొక్క కీర్తిని కీర్తిస్తున్నట్లుగా ఉన్నదని శ్రీకృష్ణ పరమాత్మల వారు వర్ణిస్తున్నారు. గాయంతః ఆది పురుష, ఓ ఆది పురుష పరమాత్మ స్వరూప బలదేవ అన్నయ్య, నీ గురించే చక్కగా భజంతే కీర్తిస్తూ ఉన్నాయి ఇవి. ప్రాయః అమీ మునిగణాః భవదీయ ముఖ్యాః, ఈ తుమ్మెదలు బహుశా నీకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి భక్తులైనటువంటి మహర్షులే అయ్యుంటాయి. ఆ మహర్షులే నీ యందు భక్తి కలిగినటువంటి ఆ మహర్షులే ఈ తుమ్మెదల రూపంలో ఝంకార రూపంలో నీ యొక్క గుణగానాన్ని కీర్తిస్తూ ఉన్నట్లున్నారు. ఇంత రహస్యంగా నీవి బృందావనం దగ్గర ఉన్నప్పటికీ గూఢం వనేపి నజహతి, ఈ అరణ్యంలో నువ్వు ఏకాంతంగా ఉన్నప్పటికీ కూడా నీ భక్తులు నిన్ను విడిచిపెట్టకుండా తుమ్మెదల రూపంలో వచ్చి ఆ మహర్షులంతా నీ గుణగానాలు చేస్తున్నట్లుగా నాకు వినిపిస్తోందన్నయ్య, ఎంత అద్భుతం అంటున్నారు. నృత్యంత్యమీ శిఖిన ఈడ్యముదాహరిణ్యః కుర్వంతి గోప్య ఇవతే ప్రియమీక్షణేన సూక్తైశ్చ కోకిలగణాః గృహమాగతాయ ధన్యాః వనౌకస ఇయాన్ హి సతాం నిసర్గః. ఇటు చూడన్నయ్య, ఇటుపక్క ఇక్కడ నెమళ్ళు చక్కగా నాట్యం చేస్తూ ఉన్నాయి ఓ పూజ్యుడా, అలాగే లేళ్లన్నీ ఆనందంగా సంచరిస్తూ ఉన్నాయి. ఈ కోయిలలు కూస్తూ ఉంటే గోపికలు నీ గురించి పాడుతున్నట్లుగా ఉంది అని ఇంకా చక్కటి ఊహలతో కూడినటువంటి
ఆ ఆనందమయమైన వాక్యములను, చమత్కారభరితమైనటువంటి వాక్యములను, బలదేవుని మీద ఉన్న అభిమానపూర్వకమైన వాక్యాల్ని శ్రీకృష్ణ స్వామి పలుకుతూ ఉన్నారు. మరి ఆ తరువాత ఏం జరిగిందో మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.